హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. సో ఆర్కే యూనివర్సిటీ లాస్ట్ టైం మనం విజిట్ చేశాము. సో అప్పుడు స్టూడెంట్స్ కోసం కొన్ని యూనివర్సిటీలో మార్పుల గురించి ప్రామిసెస్ చేశారు. వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ విషయంలో అష్యూరెన్స్ ఇచ్చారు. వాటిని నిలబెట్టుకోవడంలో వేసే అడుగుల్లో ఈరోజు ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. సో అది చూడడానికే మేము వచ్చాము. నిన్న మేము వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడాం. ఈరోజు ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని అటెండ్ చేయబోతున్నాం. మీరు కూడా మాతో పాటు రండి, స్వయంగా చూద్దాం. ఇంత దూరం రావడం రిగ్రెట్ కారు. ఇక్కడ జాయిన్ కావాలని నేను పక్కా సజెస్ట్ చేస్తా. అప్పుడు ఈ పాప డౌట్ ఎక్స్ప్రెస్ చేసిందండి. ఇస్తా అన్నారు, చూద్దాం అంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇచ్చారు మ్యామ్, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు ఈరోజు. ఆ కాల్ రావడం వల్ల ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఎ బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ చూసింగ్ ద ఆర్కే యూనివర్సిటీ. ఇక్కడ కేరింగ్గా బాగా చూసుకుంటారు. సెక్యూరిటీ గర్ల్స్కి చాలా బాగుంటుంది. మెయిన్ నీడ్స్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ఫుడ్ అవి బాగున్నాయి. లెక్చరర్స్ కానీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు, బాగా చెప్తారు. ఆఫ్ ద రికార్డ్ ఫస్ట్ టైం ఒక్క నెగటివ్ కంప్లైంట్ కూడా చెప్పకుండా హ్యాపీగా ఉన్న స్టూడెంట్స్ నేను చూసాను ఫస్ట్ టైం. ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 150,000లోనే ల్యాప్టాప్స్ ఇవ్వడం, మళ్ళీ ఈ హాస్టల్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనకి ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం. నేను శ్రీకాకుళం, నేను ఆదిలాబాద్ తెలంగాణ నుంచి. కడప, చిత్తూరు, భీమవరం, రాజమండ్రి, ఖమ్మం, కాకినాడ. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి 1,50,000 కన్సెషన్ అనేది ఇస్తున్నారు. క్లాస్లో లెక్చరర్స్ ఏ లాంగ్వేజ్లో మీకు చెప్తాము? బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఇఫ్ అవైలబుల్ తెలుగు కూడా. లెనోవో అయితే ఇచ్చారు. బయట యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ యూనివర్సిటీ. 1,50,000కి కాలేజ్ కూడా చాలా వర్త్గా ఉంది. ఇది ఏపీలో కూడా ఏ యూనివర్సిటీ లేదు అలా 1,50,000కి. హాయ్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అందరూ. నేను నిన్న కొంతమందితో మాట్లాడాను. ఇక్కడ చాలామంది మీ వీడియో చూసి మేము జాయిన్ అయ్యామని చెప్పారు. కొంచెం భయం వేసింది, కానీ ఆఫ్ ద రికార్డ్ ఫస్ట్ టైం ఒక్క నెగటివ్ కంప్లైంట్ కూడా చెప్పకుండా హ్యాపీగా ఉన్న స్టూడెంట్స్ నేను చూసాను ఫస్ట్ టైం. మీరందరూ హ్యాపీ కదా? నో కంప్లైంట్స్ కదా? ఎప్పుడు ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ ల్యాప్టాప్స్ 600 ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు. నిన్న కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇస్తారు చూద్దాం అన్నారు. కొంతమంది ఏమో ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఎలాంటి ల్యాప్టాప్ ఇస్తారో అని అన్నారు. కొంతమంది ఏమో ఎలా ఇస్తారో అనుకున్నామని వాటి ఫీచర్స్ కూడా చెప్పారు నాకు లెనోవో ల్యాప్టాప్ గురించి. చాలా హ్యాపీ అనిపించింది. సో హౌ ఆర్ యూ ఎక్సైటింగ్ అబౌట్ ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ గైస్? థ్యాంక్ యూ. నేను ఒక్కొక్కరి దగ్గర బయట తీసుకుంటా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆర్కే యూనివర్సిటీ గురించి. హాయ్. హలో మ్యామ్, మీ పేరు? నా పేరు సుమిత్ అండి. ఎక్కడి నుంచి? నేను ఆదిలాబాద్ తెలంగాణ నుంచి అండి. అదొక తాండా కదా? అవును మ్యామ్, ఆదిలాబాద్ అనేది స్పెషల్లీ ట్రైబల్ ఏరియా అని. ఎస్, ట్రైబల్ ఏరియా. అక్కడి నుంచి ఆర్కే యూనివర్సిటీ ఇంత దూరం వచ్చారనమాట. మీ మాట నమ్మకం వచ్చి మ్యామ్. నా మాట? మీ మాట మీద వచ్చాను, మీ మాట విన్నాను. ఇప్పుడు చూస్తే నిజం కూడా ఉంది, దానికి మించి ఉంది మీ మాట. థ్యాంక్ యూ సో మచ్. సో ల్యాప్టాప్ గురించి చెప్తావా? అంటే యూనివర్సిటీ ఫీజులోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్న ల్యాప్టాప్ కాబట్టి కొద్ది గొప్ప డౌట్ ఉన్న వాళ్ళకి పిచ్చ క్లారిటీ వచ్చేలాగా చెప్పు. డౌట్స్ అని అందరికీ ఉండే, నాకు డౌట్స్ ఉండే. ఏదో ఇస్తారు అనుకున్నా, కాకపోతే పర్లేదు బాగానే ఉంది. ల్యాప్టాప్ గురించి చెప్తే దీని పేరు
లెనోవో V15 జనరేషన్ 4 ల్యాప్టాప్. దీని ర్యామ్ వచ్చేసి 8 GB, స్టోరేజ్ వచ్చేసి 512 GB SSD. ఇంకా ఎక్స్టాండబుల్ ఏమో 1 TB వరకు ఉంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి 15.6 ఇంచెస్ లేకపోతే 39.62 సెంటీమీటర్స్ వచ్చేసి. కెమెరా ఏమో ఫుల్ HD కెమెరా 720p క్వాలిటీలో ఉంది. ఓకే, సో టాప్ అండ్ మోడల్ కొత్త జనరేషన్ అప్డేటెడ్ వర్షన్. రైట్, సో హౌ ఆర్ యూ హ్యాపీ అబౌట్? ఐఎమ్ హ్యాపీ మ్యామ్. వేరే వాళ్ళది పట్టించుకోను కానీ ఏదో ఇస్తారనుకున్నా పర్లేదు, బాగానే ల్యాప్టాప్ ఇచ్చారు. మంచి ల్యాప్టాప్ నాకు కోర్స్కి సంబంధించింది. నీ కోర్స్కి సంబంధించి బాగా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ కావ్య. హాయ్ మ్యామ్. అనంతపూర్ నుంచి వచ్చింది నువ్వే కదా? అవును మ్యామ్. నిన్న నేను నీతో యోగా క్లాస్లో మాట్లాడాను కదా? అవును మ్యామ్. అప్పుడు ఈ పాప డౌట్ ఎక్స్ప్రెస్ చేసిందండి. ఇస్తా అన్నారు, చూద్దాం అంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇచ్చారు మ్యామ్, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు ఈరోజు. లెనోవో కంపెనీ. మంచిగా బాగున్నాయి. నచ్చిందా? నచ్చింది. నీ కోర్స్కి ఉపయోగపడుతుందా? సో ఏదో ఇస్తారనుకున్నావా? లేదు మ్యామ్, లెనోవో ఇచ్చారు, బాగుంది. హాయ్. హలో మ్యామ్. పేరు? వైష్ణవి. ఎక్కడి నుంచి? నేను శ్రీకాకుళం నుంచి, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో జూనియర్ స్టూడెంట్. Yes. ఎన్ని మంత్స్ అయింది? 3 months అయింది. ఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు అన్ని విషయాల గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అయ్యి ఉంటారు అవును కదా? ma'am, చేశాను. అందులో వాళ్ళు ఇచ్చిన వన్ ఆఫ్ ది ప్రామిస్ ల్యాప్టాప్ ఇస్తామని చెప్పి. ఈ రోజు అది ఫుల్ఫిల్ అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగానే ఉంది మ్యామ్. ఫస్ట్ నేను అనుకున్నా అసలు ల్యాప్టాప్ ఇస్తారా ఇవ్వరా అనుకోని, ఎందుకంటే అలా లేట్ అవుతుంది కదా, సో అనుకున్నా, కానీ ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. ఎలాంటి ల్యాప్టాప్ ఇచ్చారు అంటే ఫీజులో ఇంక్లూడ్ చేసి వచ్చిన ఫెసిలిటీలో వన్ ఆఫ్ ది? ఎస్ మ్యామ్, 1,50,000 ఫీజు, అందులోనే ఈ ల్యాప్టాప్ కూడా ఇచ్చారు. సో ఇట్స్ అ లెనోవో ల్యాప్టాప్ అండ్ 8 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్ అనమాట. బాగుంది ల్యాప్టాప్. ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో, ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 మన బడ్జెట్లో ల్యాప్టాప్స్ ప్లస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే స్టడీ కూడా బాగుంది. స్టడీ విషయానికి వచ్చేస్తే బాగా అంటే లెక్చరర్స్ కానీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు, బాగా చెప్తారు. అండ్ హాస్టల్కి వచ్చేస్తే వార్డెన్స్ కూడా చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. హాస్టల్ ఇంకా తెలుగు సార్ అంటే ఇక్కడ పిల్లల్ని చూసుకునే సార్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది సార్ అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఏదైనా హాస్టల్లో ఏదన్నా మీకు నీడ్ ఉంది, అవసరమైంది, రిపేర్స్ కానీ అట్లా ఏదైనా ఉందనుకో, నీడ్ అయితే ఎంతసేపట్లో రికవర్ చేస్తారు దాన్ని? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చేస్తారు. హాఫ్ అన్ అవర్లో. నీడ్స్ అయితే ఇప్పటి వరకు లేదు. అంటే అన్ని మెయింటెనెన్స్ బాగుంది, హాస్టల్ కానీ కాలేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ. అంటే మనకి హిందీ రాదు కదా, ఆ కమ్యూనికేషన్ బాగుంది. ప్లస్ ఫుడ్ బాగుంది. మనకు మెయిన్ నీడ్స్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ఫుడ్ అవి బాగున్నాయి. ఫుడ్ మొత్తం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? సుప్రజ. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. సో జూనియర్ స్టూడెంట్. ఎన్ని మంత్స్ అయింది? 6 months అవుతుంది. 6 months అవుతుందా? ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీలో అంతా? ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్త్ ఉంటుందని, ఇన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయని. సో అది కూడా 1,50,000 ఫీలో. అందులో ల్యాప్టాప్ కూడా ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ల్యాప్టాప్ ఇచ్చారు. ఎలా ఉంది ల్యాప్టాప్? బాగుంది మ్యామ్, లేటెస్ట్ ఫీచర్స్. హాయ్ మ్యామ్. ఇందాక ఆడిటోరియంలో హోస్ట్ చేసింది కదా? మ్యామ్ అవును. సో ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ అంతా నీ ముందే జరిగింది. అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్లీగా ఇంత దూరం రావడం రిగ్రెట్ కారు. ఇక్కడ జాయిన్ కావాలని నేను పక్కా సజెస్ట్ చేస్తా. మనకి కట్టే ఫీజ్కి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి మోర్ దాన్ ఎనఫ్. అస్సలు ఇక్కడ మన సౌత్ సైడ్ కన్నా మోర్ దాన్ బెటర్. ఇక్కడ చాలా మనకి స్టడీ ప్రెషర్ ఉండదు, లెక్చర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. గుజరాత్ ఈ ఆంధ్ర అన్న డిఫరెన్స్ ఏమీ ఉండదు, మొత్తం ఓకే. ఇక్కడ రాను మన తెలుగు స్ట్రెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో మేబీ రాను మన తెలుగు వాళ్ళదే అవ్వచ్చేమో ఈ కాలేజ్, అంత స్ట్రెంత్ పెరుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వేరే స్టేట్లో వచ్చి ఉన్నాము, వాళ్ళ డామినేషన్ ఉంది, అలా ఏం అనిపించింది? అలా ఏం లేదు. ఇక్కడ గుజరాత్ వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మనకు కూడా కొంచెం కొత్త ఎన్వైర్న్మెంట్ ఉండిద్ది, వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా చేస్తారు. హిందీ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ.
పేరు? నా పేరు నరసింహ. సూర్య మేడం. సాయి విఘ్నేష్. సురేష్. ఎక్కడి నుంచి? కడప. కడప. చిత్తూరు నుంచి వచ్చాను. భీమవరం. కడప. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 5 months అయినట్లుంది కదా? ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్. లాస్ట్ టైం కన్నా ఇంకా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. మాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు చెప్పినవన్నీ జరిగాయా? ఎస్ మ్యామ్. ల్యాప్టాప్స్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏ కోర్స్ చేశారు? సిఎస్ఏఎంఎల్ ఏఎంఎల్ చేస్తున్నారు. చేస్తున్నారు. ల్యాప్టాప్ బాగా యూజ్ అవుతుందా? బాగా దానికి యూస్ అవుతుంది మ్యామ్ చదివేదానికి. ఎలా తెలిసింది అసలు ఆర్కే యూనివర్సిటీ గురించి? ఐఆర్ఎస్టీ కంపెనీ ఆఫీస్ నుంచి భువన్ సార్కి కాంటాక్ట్ చేస్తా, సార్ మాట్లాడి ఇలా జాయిన్ అయినాం. డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఆ తర్వాత మీరు వచ్చారా ఎంక్వైరీ చేసుకోవడానికి? వచ్చాం మ్యామ్. వచ్చి చూసి ఒకసారి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయినాం. సో హ్యాపీ, సాటిస్ఫైడ్. ఎస్ మ్యామ్. మీరు భీమవరం. భీమవరం నుంచి, ఎక్కడో భీమవరంలో రాజ్కోట్లోని యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? ఐఆర్ఎస్టీ ద్వారా కాల్ వచ్చింది మేడం నాకు. దానివల్ల ఒకసారి విజిట్కి వచ్చి మొత్తం చూసుకొని ఇంకా ల్యాప్టాప్స్ ఇవ్వడం 1,50,000లోనే ల్యాప్టాప్స్ ఇవ్వడం, మళ్ళీ ఈ హాస్టల్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం, టీషర్ట్స్ యూనిఫామ్ టీషర్ట్స్ కానీ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బుక్స్ కానీ వీటిల్లో ఫీజు దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి లైబ్రరీలోనే. అలా మొత్తం అన్నీ చూసుకుని వెళ్ళాం మేడం. ఆర్కే యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి మీకు మేము చెప్పిన ఫీజులోనే స్పోర్ట్స్ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, ల్యాప్టాప్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. నిలబెట్టుకుందా? అవును మేడం, అన్నీ కరెక్ట్గా నేను ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్నీ చెప్పినలాగానే చేస్తున్నారు. ఏ కోర్స్ చేస్తున్నారు మీరు? సిఎస్సి. బాగా యూజ్ అవుతుందా ల్యాప్టాప్? ఓకే మ్యామ్. హాయ్. హాయ్. మీ పేరు? హారిక. మీరు? రుచిత. మధులిక. హర్షిత. నాగశ్రీ. ఎక్కడి నుంచి? రాజమండ్రి. రాజమండ్రి. ఇద్దరు రాజమండ్రి. మీరు? ఖమ్మం. కాకినాడ. చిత్తూరు. ఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీరు అందరూ? అందరూ 5 months అవుతుంది కదా. మీరు ఒకళ్ళు చెప్పింది విని వచ్చి ఉంటారు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఉంటారు. కానీ మీరు వచ్చి ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి యూనివర్సిటీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక అంటే బయట యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ యూనివర్సిటీ. దేని గురించి అన్నా ఫ్రీ స్ట్రక్చర్ అన్నా ఏదన్నా చాలా మంచిగా ఉండిద్ది. ఇక్కడ కేరింగ్గా బాగా చూసుకుంటారు. సెక్యూరిటీ గర్ల్స్కి చాలా బాగుంటుంది. ఓకే, మీరేం చెప్తారు? యూనివర్సిటీ పరంగా అయితే ఫ్యాకల్టీ పరంగా అయినా స్టడీ పరంగా అయినా మనకి ఏ టైంలో ఏ డౌట్స్ కావాలన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్తున్నారు. ఫీజు పరంగా అయినా, ఫుడ్ పరంగా అయినా, వార్డెన్స్ ద్వారా మనకు వచ్చేదైనా, ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ద్వారా అయినా, అన్నల ద్వారా అయినా మనకి ఏ టైంలో ఏదైనా హాస్పిటల్కి ఏదైనా మంచిగా కేరింగ్గా తీసుకుంటున్నారు. ఎవరికైనా రిఫరెన్స్ చేయొచ్చు. ఇంకా మమ్మల్ని చూసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తామని చెప్తున్నారు మా ద్వారా. ఇంకా వేరే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ అంటే ఆల్రెడీ జాయిన్ అయ్యి ఇక్కడ మంచిగా ఉంది అని ఆ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి వస్తాం. యూనివర్సిటీ షిఫ్ట్ అవుతా ఉంటున్నారా? మంచిగా ఉంది మా ద్వారా తెలిసి, ఇంకా మంచిగా ఉంది, ఫీ స్ట్రక్చర్ బాగుంది అది అని చెప్తుంటే విని మేము కూడా జాయిన్ అవుతాం. బయట కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటే మంచిగా ఉంది అని. ఆల్రెడీ వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో ఫీజు కట్టి ఉన్నా కూడా ఈ యూనివర్సిటీ అది ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్కి ఇక్కడికి వస్తానంటున్నారు. సో మీరేం చెప్తారు? యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ అయినా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం కేర్లెస్గా ఉంటారు. ఇక్కడైతే మిడ్ నైట్ అయినా ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వచ్చి బయటకు తీసుకెళ్తారు. చాలా కేరింగ్గా చూసుకుంటారు. ప్లస్ ప్రతి యూనివర్సిటీలోనూ ల్యాప్టాప్స్ ఇస్తారు లేదో అని తెలీదు, బట్ ఇక్కడ పక్కగా ల్యాప్టాప్స్ ఇచ్చారు. వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. నమ్మకం వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మా జూనియర్స్కి ఇంకా పెంచుతారని. సరే, ఇప్పుడు జూనియర్స్ ఎవరైనా ఆర్కే యూనివర్సిటీని ఇన్ ఫ్యూచర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ కంటే, వాళ్ళకి ఏం చెప్తారు? మీరేమీ ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు, అంతా మీకు అన్నీ మేము చూసుకుంటామని మేము స్ట్రాంగ్గా చెప్తామా. మీరు కూడా మీ జూనియర్స్కి సపోర్ట్గా ఉంటా అంటున్నారు. సో మరి నేను సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి, చదువుకునే మనసుండి చదువుకునే టాలెంట్ ఉండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి యూనివర్సిటీ తరపున ఏదో అడ్వాంటేజ్ ఉందని నేను విన్నాను, దాని గురించి చెప్తారా? ఈ ఇయర్ అంటే
యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చెప్పారు, ఈ ఇయర్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి 1 lakh to 50,000 కన్సెషన్ అనేది ఇస్తున్నారు. ఇంకా మన కజిన్స్ కానీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఉన్న వాళ్ళకి 50,000 కన్సెషన్ ఇస్తున్నారు ఈ ఇయర్. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ ఇయర్. ఓ, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ నుంచి. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? పిన్ని బాబాయ్. పిన్ని బాబాయ్ అంటే పేరెంట్స్ కాదు? పేరెంట్స్ కాదు, మదర్ వాళ్ళ సిస్టర్. సో మీకు కన్సెషన్ ఉందిగా? ఉంది. హ్యాపీ ఫుల్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. మీ పేరు? ప్రభాస్ రెడ్డి. చరణ్ తేజ మ్యామ్. సాయి మోహన్. హనీఫ్. రాజేశ్వర్ రెడ్డి. చరిత. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. అనంతపూర్ మేడం. విజయవాడ ఆంధ్రప్రదేశ్. అనంతపూర్. విజయవాడ నుంచి వచ్చారు. సో జూనియర్ స్టూడెంట్, ఈరోజు ల్యాప్టాప్ తీసుకున్నారు. ఏ కోర్స్ చేస్తున్నారు? సిఎస్ఏఎంఎల్. ఏఎంఎల్. యాక్చువల్లీ మ్యామ్ మెయిన్స్ ప్రిపరేషన్ టైంలో ఐఆర్ఎస్టీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కాల్ వచ్చింది మ్యామ్, ఇలాగా ఆర్కే యూనివర్సిటీ ఉంది గుజరాత్లో అనేసి. వాళ్ళు యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పారు. దాని తర్వాత కనుక్కున్నాము తెలిసిన వాళ్ళని అండ్ ఆల్. మంచిది అనిపించింది, విజిటింగ్కి వచ్చాము, చూసాము. ఆల్మోస్ట్ చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ఇచ్చేశారు. యాక్చువల్గా లాస్ట్ మంత్లోనే ఇవ్వాలి, బట్ డిలే అయ్యింది. ఫైనల్గా ఇప్పుడు గాట్ అవర్ ల్యాప్టాప్స్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఐఆర్ఎస్టీ అనే ఇన్స్టిట్యూషన్ వల్ల నాకైతే చాలా యూస్ఫుల్ అయింది ఆ కాల్ రావడం వల్ల. ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఎ బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ చూసింగ్ ద ఆర్కే యూనివర్సిటీ ఇన్ గుజరాత్. 1,50,000 ఫీజులో ఇంక్లూడ్ చేసి ఇచ్చిన ల్యాప్టాప్ కదా, బాగుందా? మంచిదే ఇచ్చారు. మంచి ఫీచర్ లెనోవో i3 ఇచ్చారు, మంచిది ఇచ్చారు. మా సీనియర్స్ కన్నా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు. ఏ గ్రూప్? సిఎస్సి మేము ఏఎంఎల్ తీసుకున్నారు. ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా ఇవాళ. అవును. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు వరకు నమ్మకం ఉందా ఇస్తారని? లేదు మ్యామ్, ఈ రోజు వరకు లేదు. ఇచ్చాక చాలా బాగుంది ల్యాప్టాప్. ఎందుకు లేదు? లాస్ట్ టైం వాళ్ళు ఏమైతే చెప్పారో కొత్త హాస్టల్ బ్లాక్స్ వచ్చాయి, ఆడిటోరియం రెడీ అయిపోయింది, కొత్త మెస్ వచ్చింది, కొత్త చెఫ్స్ వచ్చారు, ఫుడ్ బాగుంది అంతా 1,50,000కి కాలేజ్ కూడా చాలా వర్త్గా ఉంది. ఇది ఏపీలో కూడా ఏ యూనివర్సిటీ లేదు అలా 1,50,000కి. స్టడీ ఎలా ఉంది? స్టడీ కూడా పర్లేదు మ్యామ్, బాగుంది. బాగానే అర్థమయ్యేలా చెప్తారా? అర్థమవుతుంది. వేరే కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీకు వాళ్ళతో ఫ్రెండ్లీగానే అనిపిస్తుందా? ఇబ్బంది ఉందా? లేదు మ్యామ్, ఫ్రెండ్లీగానే ఉంది. బాగుంది. ఎవరు చెప్పారు అసలు? ఎలా తెలుసు ఆర్కే యూనివర్సిటీ గురించి? అంటే మేము ఫస్ట్ కాలేజీలో చదువుతున్నాము. అంటే అక్కడ వచ్చి కన్సల్టెంట్ అయినా మా సార్ ఐఆర్ఎస్కి సంబంధించి అట్లా వచ్చి కన్సల్టెంట్ సార్ వచ్చి ఇట్లా కాలేజ్ బాగుంది అంతా చెప్పినారు, ల్యాప్టాప్ ఫ్రీ అని చెప్పింటే వచ్చి ఇటు జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత ఇట్లా చూసినాము అసలు బాగుంది అని. ఫుడ్, ఫ్యాకల్టీ మొత్తం అంతా బాగుంది మేడం. బాగుందా? బాగుంది. వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? 4-5 months అయింది మేడం. 5 months స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుందా? తెలుస్తుంది మేడం, బాగా అలవాటు కానీ మనం చదువుకునే విధానం, మనం తినే ఫుడ్ కానీ అంతా బాగుంది మేడం. సో దీని ఫీచర్స్ గురించి అని చెప్పగలవా? దీని ఫీచర్స్ గురించి బాగా యూస్ చేసుకోవచ్చు మేము. HTML కానీ పవర్ పాయింట్ కానీ జావా అలాంటి వాటికి బాగా యూస్ చేసుకోవచ్చు. ట్యాబ్స్ కూడా ఎక్కువ ఓపెన్ అవుతుంది, బాగా యూస్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 4 to 5 months. 4 to 5 months. ఇంతకు ముందు మీరు ఎంక్వైరీ చేసుకునే వచ్చి ఉంటారు కదా దీని గురించి, ఆర్కే యూనివర్సిటీ గురించి. వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ గుడ్. ప్రెసెంట్ మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి బాగుంది అనిపిస్తుందా? రావడం వర్తేనా? క్లాస్ రూమ్లో క్లాసెస్ ఎలా చెప్తున్నారు లెక్చరర్స్? బాగా చెప్తున్నారు. ఏ లాంగ్వేజ్లో? బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఇఫ్ అవైలబుల్ తెలుగు కూడా కొన్ని. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఇబ్బంది ఏం లేదు కదా? మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎక్కువగా జాయిన్ అయ్యారు ఈ ఇయర్. మరి క్లాస్లో లెక్చరర్స్ ఏ లాంగ్వేజ్లో మీకు చెప్తా ఉంటారు? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్, గుజరాతీ, కొంచెం గుజరాతీ మనం నేర్చుకోవడానికి, ఫ్రెంచ్ కొంచెం అట్లా చెప్తున్నాను మేడం. జనరల్గా పేరెంట్స్ పిల్లల్ని ఇంత దూరం పంపించాలి అంటే ఆలోచించేది ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచిస్తారు, ఇంత దూరం పంపిస్తున్నాం పిల్లల్ని అనేసి. దాని తర్వాత ఫుడ్ గురించి, సెక్యూరిటీ, అండ్ దాని తర్వాత వాళ్ళ హెల్త్ గురించి, ఇంత దూరం వస్తారు హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా అని. ట్రావెలింగ్కి వచ్చేసరికి ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి అసలు ట్రావెల్ అయినట్టే అనిపించదు. 1 day 1.5 day కూడా ఇట్టే గడిచిపోతుంది. మెడికల్ ఇష్యూ వచ్చేసరికి యూనివర్సిటీలోనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఎనీ టైమ్ ఎనీవేర్. స్టూడెంట్స్కి ఫ్రీగా ట్రీట్ చేస్తారు అక్కడ. సో ఒకవేళ ఆయుర్వేదిక్తో పని కాలేదు అంటే విత్ ఇన్ వెరీ ఫ్యూ టైమ్ బయటకి హాస్పిటల్కి తీసుకెళ్తారు. 24/7 అంబులెన్స్ ఉంటుందా? 24/7 అంబులెన్స్ ఉంటుంది. వార్డెన్ మేడమ్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు, ఏ టైంలో అయినా కోఆపరేట్ చేస్తారు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి మేము ఇంటర్లో హాస్టల్స్లో ఉండొచ్చాం కాబట్టి ఆ ఫుడ్ తిన్న వాళ్ళం హోమ్ టౌన్లోనే అంత ఇదిగా పెడుతుంటే ఇప్పుడు ఇంత ఊరు వస్తున్నాం ఇంకెలా పెడతారో అనుకుంటాము. బట్ ఆర్కే యూనివర్సిటీలో ద బెస్ట్ ఫుడ్ ఎవర్ ప్రొవైడెడ్. నాకు తెలిసిన వాళ్ళే గుజరాత్లోనే 2-3 యూనివర్సిటీస్లో చదువుతున్నారు. వాళ్ళు లిటరలీ చెప్తున్నారు మేము ఫుడ్ తినలేకపోతున్నాము,
మనీ వేస్ట్ చేయాల్సి వస్తుంది బయటకు వెళ్ళి తినడానికి అనేసి. కానీ మాకు అక్కడ మా మెస్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా పుష్కలంగా ఫుడ్ పెడుతున్నారు, మంచిగా పెడుతున్నారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎనీ టైం ఫుడ్ చాలా బాగుంటుంది. అందులో కొత్త మెస్ కూడా స్టార్ట్ అయింది. మా తెలుగు స్టూడెంట్స్కి సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు కాబట్టి కొత్త మెస్ కూడా స్టార్ట్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూనివర్సిటీ ఫర్ ప్రొవైడింగ్ ల్యాప్టాప్స్. మేము కట్టే 1.5లోని ల్యాప్టాప్ ఇస్తున్నారు అండ్ బెస్ట్ ఫీచర్స్తో ఇస్తున్నారు. 8GB ర్యామ్ అనేది మోర్ దాన్ ఇనఫ్ ఫర్ స్టూడెంట్స్కి కోడింగ్ చేయాలన్నా. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ AIDS కాబట్టి మాకు కోడింగ్ చేయాలన్నా ఏమన్నా ఈ ల్యాప్టాప్తోనే ఫోన్లో అవుతుంది కానీ చాలా కష్టమవుతుంది. సో ల్యాప్టాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది టు బిల్డ్ అవర్ కెరియర్ గుడ్. సో ఈ మంచి ఫీచర్డ్ ఉన్న ల్యాప్టాప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు ద యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరిత, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక రకంగా ఇది చాలామంది స్టూడెంట్స్కి జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.